నీకు ఫోన్ చేశానంటావు, రూమ్ దగ్గరకు వచ్చి కూడా రాలేదంటావు, డోర్ దగ్గరకు వచ్చి తాళమేసిందంటావు. రే అసలు ఏం మాట్లాడతావు నీకేనా అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమైంది కానీ నీకు మైండ్ దుబ్బినట్టుంది. రే ఏంట్రా వీడు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడేంటి నువ్వు రూమ్కి రాలేదు అంతే కదా బ్రో? హరి రూమ్కి వచ్చాడా లేదా? ఎవరు హరినా? లేదే. రే ఏమైందిరా? హాయ్ రా హరి. హాయ్ రఘు. ఏంటి రమ్మన్నా? ఇలా రా చెప్తా. ఏంటి? మనోడి గురించి కాస్త మాట్లాడాలిరా. ఏమైంది? వాడే నా ఫ్రెండ్ అశోక్. నైట్ నుండి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు రా. జరిగింది జరిగినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతా. ఏమైందిరా? ఏం కాలే. మన చెప్ప కదా చెవులో ఏదో పెయిన్ ఉందని. ఒకసారి హాస్పిటల్ రావచ్చు. పర్లేదు, నువ్వు వాడికి ఏమైంది చూడు. హాయ్ అశోక్. మీరెవరు? హరి అని చెప్పలేదా? లేదు. ఐఎమ్ డాక్టర్ రఘు, హరి బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడేంటి వాడు చెప్పింది తిని హాస్పిటల్ తీసుకుని అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వింటారా? నేను అమౌంట్ కావాలని నేను అడగలేదు. వాడికి ఏదో తెలిసినట్టుగా నాకు అమౌంట్ ఇచ్చాడు. అసలు ఇదంతా ఏంది? అశోక్ జస్ట్ 1 minute, నేను అడిగేదానికి ఆన్సర్ చేస్తారా? సరే అడగండి. నైట్ ఏం జరిగింది? నేను నైట్ హరి రూమ్కి వెళ్ళాను. అక్కడ హరి అక్కడ ఉండిపోయావే, లోపలికి రా. అమౌంట్ అడిగావుగా, అక్కడ పెట్టాను తీసుకో. నాకు అమౌంట్ కావాలి, నీకెలా తెలుసు? ఇంతకు ముందు నువ్వేగా ఫోన్ చేసి అడిగింది. ఓ 10,000 కావాలరా. సరే, నాకు గుర్తులేదేంటి? నీకు రాను రాని మతిమరుపు ఎక్కువ అవుతుందిరా, అన్నీ మర్చిపోతాను. ఇంతకు అమౌంట్ కావాలా వద్దా? కావాలి. ఓకేరా, నేను అశోక్ దగ్గర అంత మాట్లాడాను. నువ్వు అశోక్తో పాటు ఉండు. అశోక్, నువ్వు నేను ఫోన్ చేసేటప్పుడు ఒకసారి వచ్చి కలు. సరేనా? సరే. అరే నాకు వర్క్ ఉంది, వెళ్తా. రే ఏదో ప్రాబ్లం ఉందంటున్నావు కదా, ఒకసారి. పర్లేదురా, నాకేం కాదు, నువ్వు జాగ్రత్త. ఏమైంది? హాస్పిటల్కి రమ్మంటున్నాడు. అదే మొన్న చెవిలో పెయిన్ ఉందని చెప్పా కదా, దానికోసం ఒకసారి రమ్మంటు. మరి వెళ్ళొచ్చు కదరా. బాబోయ్, మొన్న హెడ్ఏక్ అని పోతేనే నా మీద వాడు చేసే ఎక్స్పెరిమెంట్లు అన్నీ ఎన్ని కావాలా బాబు. రా వెళ్దాం. సరిపోతా. ఏ హరి, రే నువ్వేంట్రా ఇక్కడ? అది నేను అడగలరా? రఘుని కలవడానికి వచ్చారా? ఇప్పుడే రూమ్ కోసం వెళ్తున్నాం. ఏంటి? అదేరా, రూమ్కి వెళ్తున్నా అంటున్నాడు. అవును, ఏదో ట్రిప్ ప్లాన్ చేశాను. అవునరా, అదే చెప్దాం అనుకుంటున్నా. నీకెలా తెలుసు? నువ్వే కదా ఫోన్ చేసి చెప్పింది. చెప్పే ఉంటాలే. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాం, వస్తావు కదా? ఇప్పటికి ఇది 3వ సారి. ఈసారి ఖచ్చితంగా వెళ్తామా లేదా? ఈసారి అందరిని అడిగినరా, వస్తామంటున్నారు పక్కాగా. ఇప్పుడు ఇలానే అంటారు, తీరా వెళ్ళేటప్పుడు దొబ్బే అంటారు. సరే చెప్పడం మర్చిపోయా. హరి, మీ ఫ్రెండ్ గురించి తీసుకుంటారా? సరే. ఓకేరా, బాయ్. ఓకే రే, బాయ్.
అవును, నువ్వెందుకు మొహం ఇంత దగ్గర చిరగ్గా పెట్టు? ఇందాక నుంచి నేను ఒకటి వడదాం అనుకుంటున్నా. ఏంటి? నీ పిచ్చి కాకపోతే నాకు పిచ్చేంట్రా. నైట్ నువ్వు మాట్లాడేదంటే వింటే నాకు అలానే అనిపించిందిరా. నేనేదో టెన్షన్లో మాట్లాడా, అది తీసుకెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్తావా? రే, డైరెక్ట్గా ఎరగడ్డ తీసుకెళ్దాం అనుకున్నారా? అంతకుముందు మా ఫ్రెండ్స్ చూపితే బెటర్ అని. రేయ్, ఏ హరి, ఏరా పిలిచావా? లేదే. లేదా? సరే. సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఈ లోకం మనది. హరి, ఏంటి మళ్ళీ పిలిచానా? మళ్ళీ పిలవడం ఏంటి? ఇంతకుముందు నేనేమన్నా వచ్చానా? ఏం అర్థం కావట్లేదు. ఎందుకులే, మళ్ళీ ఏదో ఒకటి అంటే నాకే పిచ్చి అంటాడు. సైలెంట్. అశోక్, ఏమైంది? ఏం లేదు. ఆ రోజు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నీకు జరిగిన సీనే సేమ్ నాకు కూడా జరిగింది, బట్ కొంచెం డిఫరెంట్. అదేంటి? ఒకరోజు నేను హరికి ఫోన్ చేశాను. రే, హరి ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేయరా. అవును కదా. హలో హరి. రే, ఓ పాజిటివ్ బ్లడ్డే కదా, గుర్తుందిరా బాబు. నేను ట్రై చేస్తున్నా. అస్తమానం ఫోన్ చేసి తప్పు మాత్రా. రే, మనకు బ్లడ్ కావాలని వీటికెప్పుడు అడిగాము మనం? ఏమోరా, నాకేం తెలుసు, నీకే తెలియాలి. సర్లే, ఏదైతే బ్లడ్ దొరికితే చాలు కదా. సరే పద. బ్లడ్ దొరికిందా? వాడు ఫ్రెండ్తో బ్లడ్ పంపించాడు. నేను వాడికి థ్యాంక్స్ చెప్తామని మళ్ళీ ఫోన్ చేశాను.
థ్యాంక్స్ రా హరి, నీ ఫ్రెండ్ని పంపించి హెల్ప్ చేసావు. రే ఇందులో నాదేముంది, జస్ట్ ఫోన్ చేసి చెప్పా అంతేగా. నువ్వు అంతగా చెప్పాలనుకుంటే మనోడికి చెప్పు, ఎందుకంటే బ్లడ్ ఇచ్చింది వాడే కదా. హరి 1 minute. ఏరా నేను బ్లడ్ కోసం ఫోన్ చేశానని నీకెలా తెలుసు? అది కూడా ఓ పాజిటివ్. నువ్వన్నీ మర్చిపోతున్నావురా. నువ్వేగా ఫోన్ చేసి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని అడిగావు. అప్పుడేం మర్చిపోయావా? ఎవరు, నేనా? ఏమో చేసి ఉంటా. నేను ఆ రోజు ఏదో టెన్షన్లో ఫోన్ చేసి ఉంటాలే అనుకున్నా. తర్వాత ఫోన్ హిస్టరీ చెక్ చేస్తే జస్ట్ 2 times మాత్రమే ఫోన్ చేశా. అలానే డిఫరెన్స్ వేలో 2-3 times జరిగింది. తర్వాత వాడిని హాస్పిటల్ పిలిచి ఒకసారి చెక్ చేశాను నేను. అప్పుడు తెలిసింది ఏంటంటే అది బ్రెయిన్ మొత్తం ఒకటైపోయింది. మేము వాడి మీద ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాం. అది మేము అనుకున్నట్టు కాకుండా ఇలా అయింది. ఇలా అంటే ప్రతి మనిషికి లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ అనేవి 2 ఉంటాయి. కానీ హరి విషయానికి వస్తే అవి 2 ఒకటయ్యాయి. అందుకే వాడు జరిగేవన్నీ ముందే తెలిసిపోతున్నాయి. వావ్, సూపర్. అందుకేనా నేను ఎందుకు వెళ్ళిన వాడికి ముందే తెలిసిపోతుంది. ఈ మ్యాటర్ హరికి తెలియదా? తెలీదు. ఏంటి, ఒకే సీన్ 2 times జరుగుతున్నట్టు మాత్రం తెలియదు, కానీ అందులో మ్యాటర్ మాత్రం గుర్తుంది. ఎస్. అదేలా? లైక్ నీకు ఎలా చెప్పాలి, ఒక అమెరికన్ రైటర్ మార్క్ ట్విన్సన్ అనే పర్సన్కి ఒకరోజు డ్రీమ్ వచ్చింది ఆయన తమ్ముడు చనిపోయినట్టు. కొన్ని రోజుల తర్వాత ఆయన తమ్ముడు నిజంగానే చనిపోయాడు ఒక నౌకలో. అది కూడా ఆయన డ్రీమ్లో ఎలా వచ్చిందో అలానే హరి విషయంలో కూడా జరుగుతుంది, బట్ కొంచెం డిఫరెంట్. మార్క్ ట్విన్సన్ దాన్ని ముందే గ్రహించారు, కానీ హరి అదంతా నిజం అనుకుంటున్నారు. అంటే 24 మూవీలా అంటావు? ఒక విధంగా అలానే అనుకో. అయితే ఇదంతా హరికి చెప్పొచ్చు కదా? చెప్పినా నమ్మడు. అదెందుకు? నైట్ నువ్వు ఫోన్ చేయలేదంటే నమ్మడా? లేదు. ఇది కూడా అంతే. అయితే ఇప్పుడేం చేయాలి? వాడంతగా వాడు తెలుసుకునేదాకా వెయిట్ చేయాలి. అప్పుడు దాకా నువ్వు వాడితోనే ఉండి వాళ్ళు చిన్న చేంజ్ కనిపించినా నాకు ఫోన్ చేయి. ఓకే, సరే పద వెళ్దాం. ఈ సింగిల్ కష్టాలు ఇంకెన్నెల్లో హరిని అడిగి నా పెళ్ళి ఎప్పుడో తెలుసుకుంటా.